రైట్, ఓకే. Praise the Lord, everyone. Good evening to one and all. I welcome you all in the most precious name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామంలో మరి మీ అందరినీ ఆహ్వానించడంలో చాలా సంతోషకరంగా ఉన్నాం. మరి ఈరోజు క్రీస్తు పోలిన వారము అన్న అంశం పైన ధ్యానిద్దాం. లెట్ us meditate on Christ likeness. What is the way that Christ lived? What is the model that Christ lived? And what is the motivation that Christ had? ఓకే, ఈ క్రీస్తు వలె అన్న అంశం పైన మనము వీలైనంత తొందరగా ధ్యానిద్దాం. ముందుగా ప్రార్థించి ప్రారంభించుకుందాం. లెట్ us start with the word of prayer. I believe everybody are with your Bibles and pen. Let us start with the word of prayer. Thank you Jesus, thank you Father, Heavenly Father, మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకార్యం చేసే దేవుడవు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. రాజుల రాజా, ప్రభువుల ప్రభు, అతి త్వరగా రానయున్న దేవుడవు, నిత్యుడవు తండ్రి, నీకే స్తోత్రమై. అయా, మా స్తుతులకు, మా ఆరాధనకు పాత్రుడవు నీవు తండ్రి. లార్డ్, యు ఆర్ ద రీజన్ ఫర్ అవర్ జాయ్ మై ఫాదర్. లార్డ్, ఎస్ లార్డ్. అయ్యా, మా యొక్క ఆనందం యొక్క కారణము మీరున్నారు తండ్రి. యు ఆర్ ద రీజన్ లార్డ్ ఫర్ అవర్ జాయ్ మై ఫాదర్. లార్డ్, లెట్ ఆల్ మై పెయిన్, ఆల్ మై మోర్నింగ్ టర్న్ ఇన్ టు డాన్సింగ్ లార్డ్ జీసస్. నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క నొప్పి, ప్రతి ఒక్క కాడి యేసు నామంలో ప్రభా ఒక గొప్ప మార్పులు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అయ్యా యేసయ్య, ఒక గొప్ప కార్యం జరిగించండి తండ్రి. అయ్యా, మీ కొరకు ఒక ఆకలిని మాకు ఇవ్వండి తండ్రి, ఒక దాహమును మాకు ఇవ్వండి తండ్రి. వాక్యం పైన, ఆత్మ పైన, యేసు రక్తం పైన, సిలువ పైన ధ్యానము కొరకై ఆ అగ్గిని ఆరకుంటా ప్రభా మరి మా అందరినీ కాచి కాపాడి మా అందరినీ వేరే లెవెల్లో తీసుకుపోండి తండ్రి. షిఫ్ట్ us into the next level, Lord. You make us the kings and the priests, my Father, Lord. మమ్మల్ని రాజుగా, యాజకులుగా మమ్మల్ని అభిషేకించండి. అభిషేకము దిగి రావాల ప్రభా, దిగి రావాల తండ్రి. మా ప్రార్థన విని ఆలకించిన దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రభా, ఈరోజు మీరు మాట్లాడుతున్న వాక్యము తండ్రి, ఇది మీరు మీ పిల్లల్ని ఎంచుకొని వాళ్ళతోని మీరు మాట్లాడే మాటలు ప్రభా, అవన్నీ వాళ్ళ జీవితంలో నెరవేర్చి ఒక గొప్ప కార్యం, మీరు పెద్ద దేవుడు కాబట్టి తండ్రి, ఒక పెద్ద కార్యము ఈ రాత్రి జరిగిస్తారని విశ్వసిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 17 దాకా ధ్యానిద్దాం. రోమన్స్ చాప్టర్ 8. లెట్ us meditate from verse 1 to 17. రోమన్స్ చాప్టర్ 8 ఫ్రమ్ వర్స్ 1 to 17. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు ధ్యానిద్దాం. There is therefore now no condemnation to those who are in Christ Jesus, who do not walk according to the flesh, but according to the Spirit. Okay? Now there is no condemnation for those who are in Christ Jesus. యేసుక్రీస్తులో ఉన్న వాళ్ళలో నిందారహితులు ఎవరు లేరంట. వాళ్ళు నిందింపబడిన వాళ్ళు ఎవరు లేరంట. ఓకే, దాని కింద ఒక ఆన్సర్ ఉంది. హూ డు నాట్ వాక్ అకార్డింగ్ టు ద ఫ్లెష్ బట్ అకార్డింగ్ టు ద స్పిరిట్. ఈ వాక్యం మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఓకే, ఈ వాక్యం విని అవును నేను యేసుక్రీస్తు రక్తం ద్వారా నేను నీతిమంతుడిని, నేను మంచోడిని, నా అంత మంచోడు భూమి మీద ఎవడు లేడా అని మీరు మాట్లాడుకుని ఉండొచ్చు. కరెక్టే, మీ అంత మంచోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే యేసుక్రీస్తు తన రక్తముని చిందించి మరి మనందరినీ కడిగి వేశాడు కాబట్టి. కానీ అవునా, ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, క్రీస్తులో ఉన్న వాళ్ళకి మాత్రమే నింద లేదంట. ఇప్పుడు శరీరంలో ఫ్లెష్లో పనిచేస్తున్న వాళ్ళకి చాలామందికి నింద ఉంటుంది. అవునా, ఒక అన్యాయపు మాటలు మాట్లాడడం, ఒకరి మీద ఒకరు నిందించుకోవడం, దూషించుకోవడం, ద్వేషించుకోవడం, ఇలాంటి కార్యాలు కనుక మన హృదయంలో ఉంటే, అబద్ధాలు మాట్లాడడం, మోసాలు చేయడము, ఇలాంటివన్నీ మన హృదయంలో తలంపుల్లో ఉన్నా కూడా మరి దేవుని యొక్క ఆత్మ అక్కడ పనిచేయదు. The Holy Spirit or the God Spirit is not available in that place because the heart is filled with your lie and all the spirits
విచ్ ఆర్ ఇన్ ద ఎయిర్. ఈ గాలిలో తిరిగే ఈ బచ్చా సైతాన్లు నీ హృదయంలో నిండిపోయినాయి కాబట్టి నీ హృదయంలో పరిశుద్ధాత్మకి చోటు లేదు. పరిశుద్ధాత్మకి చోటు లేనప్పుడు అయిపోతుందంటే నీవు శరీరంలో పనిచేయడం మొదలు పెడతావు కానీ ఆత్మలో పనిచేయవు. ఓకే, ఐ మై క్లియర్ టిల్ హియర్? ఇక్కడ దాకా మీకు అర్థమవుతుందా? మీరు శరీరంలో పనిచేయడం అంటే ఏంటి? శరీరాన్ని సాటిస్ఫై చేయడం, శరీరానుసారమైన వ్యక్తులను సాటిస్ఫై చేయడం, ఆత్మీయులని సాటిస్ఫై చేయడం కాదు, ఆత్మని సాటిస్ఫై చేయడం కాదు. నేను అక్కడ పోకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇది చేయకపోతే అదేం జరుగుతుంది అంటే శరీరంలో ఉన్న ఒక వ్యక్తిని నువ్వు సాటిస్ఫై చేయాలనుకుంటున్నావు కానీ దేవుని చిత్తం అక్కడ ఉందా లేదా? ఒక్కొక్కసారి దేవుడు మనతో మాట్లాడతాడు, ఆ పలానా బర్త్డే పార్టీకి నువ్వు పోవద్దు, ఆ పలానా చోట నువ్వు వెళ్ళొద్దు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము మన జీవితంలో ఉన్నందుకు మనం అక్కడ పోయినా కూడా కొన్ని ఎఫెక్ట్ దేవుడు కాపాడుతూ ఉంటాడు. కొన్ని బాధలు, దుఃఖంలు, అవునా, కొన్ని రకరకాలైన ఇబ్బందులు మన జీవితంలో ఉండొచ్చు సోదరి సోదరుడు. దానికి కారణం ఏందో తెలుసా? మనం శరీరంలో పనిచేయడం. మన కుటుంబంలో ఒక సమస్య, మన కుటుంబంలో చుట్టూ ఉన్న వాళ్ళలో ఒక సమస్య ఉన్నదంటే దానికి కారణం ఏంటో తెలుసా? బికాజ్ వీఆర్ వర్కింగ్ ఇన్ ద ఫ్లెష్. మనం శరీరంలో పనిచేస్తున్నాం కాబట్టి కొన్ని కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి. నువ్వు శరీరంలో ఉన్న ఒక మనిషిని నమ్ముతున్నావు, నువ్వు శరీరంలో ఉన్న ఒక వ్యక్తిని, నేను ఈ చర్మాన్ని నాకు ఒక వ్యక్తి చెప్పారు అనమాట. ఆయన ఏమన్నాడంటే, బ్రదర్ నా తరఫు నుంచి మీకు ఒక సజెషన్ అన్నాడు. చెప్పండి బ్రదర్, నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేసుకుంటా అంటే ఆయన అన్నాడు, ఏ మనిషిని నీ జీవితంలో నమ్మకన్నాడు. అంటే ఈ శరీరం, ఈ రక్తం ఎలాంటిదంటే ఎప్పుడు నీకు దోకా ఇస్తుందో నీకే తెలియదు. నీ శరీరం మీదనే నీకు నమ్మకం లేదు. అదేం బ్రదర్ అలా అంటారంటే కరెక్టే కదా, నీకు ఎప్పుడు నీ కడుపులో క్యాన్సర్ వస్తుందని నీ శరీరానికే తెలియదు. నీ శరీరమే నీకు నమ్మకం ఇవ్వదు, అవునా? మీకు రాదు. యేసుక్రీస్తు ఆలయంగా మారకపోతే, ఇది శరీరంగా ఉంటే నీ నోటికి ఎప్పుడు క్యాన్సర్ వస్తుందో తెలియదు. ఎందుకంటే నువ్వు గుట్కాలు మింగొద్దంటే మింగుతూనే ఉన్నావు, తాగొద్దంటే తాగుతూనే ఉంటావు. నీ లివర్ ఎప్పుడు ఖరాబ్ అవుతుందో నీకే తెలియదు. ఈ శరీరాన్ని నువ్వు నమ్ముకోలేవు, నీకు ఇచ్చిన శరీరాన్నే నువ్వు నమ్ముకోలేవు. శరీరం అనేది నాశనానికి దారితీస్తుంది. కాబట్టి ఇదే శరీరాన్ని నువ్వు సాటిస్ఫై చేస్తున్నావు. ఇంకా ఇలాంటి శరీరంలో ఉన్న నీ స్నేహితులు, బంధువులు, కుటుంబీస్తులు వీళ్ళ మాటలు విని, వీళ్ళ మాటలు నమ్మి, వీళ్ళ మాటల ద్వారా మనం డైవర్ట్ అయిపోయి ఏం చేస్తున్నామంటే ఈరోజు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి చూస్తాం. అలా ఎవరైనా ఉంటే, ఉదాహరణకు ఒక ఇద్దరికి, ఈరోజు నా స్నేహితుడు నాకు ఫోన్ చేసి మరి అతని ఇంట్లో ఆయన గొడవ గురించి చెప్పిండు అనమాట. ఇలా అయింది మా ఇంట్లో గొడవ అని. ఏమైందంటే ఫస్ట్ తల్లి తండ్రి మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ అయ్యింది. అయితే ఏమైందంటే కొడుకుకి అది నచ్చలే, కొడుకు కూతురు ఉన్నారు, కొడుకుకి అది నచ్చలే. కొడుకు పోయి వాళ్ళ తల్లిని తిట్టిండు అనమాట, నాకు ఇది నచ్చట్లే, నాకు మీ గొడవలు నచ్చట్లే, ఇదే అదే అని చెప్పి. సరే అని వీళ్ళందరూ తీర్మానం తీసుకుని ఫ్యామిలీగా కూర్చొని వాళ్ళ తండ్రి ముందు మాట్లాడదామంటే ఆ టాపిక్ తప్ప వేరే టాపిక్లన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మెయిన్ టాపిక్ రేజ్ చేస్తలేడు. కారణం ఏంటంటే, అరే ఆయన ఏమని అనుకుంటాడేమో. ఆ శరీరంలో ఆ తప్పు చేస్తున్న వ్యక్తిని ఇంకా తప్పు చేసేలా ఏం చేస్తుంది, నువ్వు అతను ఏమని అనుకుంటాడేమో, ఇతను ఏమని అనుకుంటాడేమో అని ఇక్కడ ఇద్దరు జీవితాలు నాశనం అవుతుంది. ఒక వ్యక్తి జీవితం పాపంలో నాశనం అవుతుంది, ఇంకొక వ్యక్తి జీవితం బాధ, దుఃఖ, వేదనతో నాశనం అవుతున్నది. యునో, డోంట్ డూ సంథింగ్ టు satisfy your family members, your neighbors, your friends, your colleagues or anybody, any human being. It could be your husband and your wife as well. You cannot satisfy a human being. You cannot satisfy a human being. But taste the God. Taste God. Taste the Spirit of God. ఇక్కడ క్లియర్గా ఉంది, నీకు నింద లేదు అంటే అందరు ఎగురుతారు ఆమెను ఓ ఈ అని. ఆ కింద ఆడ మీమ్స్ చూసుంటే రుకో జరా సఫర్ కరో అంటాడు, అవునా? రుకో జరా అని అంటాడు. అట్లనే ఇక్కడ చూడండి, ఈ వాక్యం ఇంకా ముగిసిపోలే, అక్కడ కామ ఉంది. రుకో జరా అని అన్న తర్వాత దేవుడు ఏమంటున్నాడు, టు దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ హూ డు నాట్, ఏంటండి మళ్ళీ చెప్తున్నా, హూ డు నాట్ వాక్ అకార్డింగ్ టు ద ఫ్లెష్ బట్ అకార్డింగ్ టు ద స్పిరిట్. క్రీస్తులో ఉన్నవాడు వాడు శరీరానుసారంగా నడవద్దు కానీ ఆత్మానుసారంగా నడవాలి. ఎంతమంది ఈరోజు నేను అడుగుతున్నా, ఎంతమంది ఆత్మను నడుస్తున్నారు? ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఎంతమంది ఆత్మ ద్వారా నడుస్తున్నారు, ఆత్మని అవునా పని చేసేలా చేస్తున్నారు? ఎంతమంది యొక్క పరిశుద్ధాత్మ పనిచేస్తుంది? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ వర్కింగ్ విత్ ద హోలీ స్పిరిట్?
నేను ఈరోజు ఉదయం వాక్యం వినని వాళ్ళు ఎవరైనా వింటుంటే ఈరోజు ఉదయం ఒకటి చెప్పిన, ఒక పాస్టర్ మధ్యప్రదేశ్లో, అవునా, ఆ చర్చిని, ఆ సంఘాన్ని కూల్చేసి ఆ చర్చిని, ఆ పాస్టర్ని కాల్ చేద్దామని అనుకొని చాలామంది 1000 మంది దాకా వచ్చారు. అప్పుడు ఆ సంఘంలో తెలిసిన వాళ్ళందరూ పోయి, నువ్వు ఒక టెలిగ్రామ్ నోట్ ఇవ్వు, ఒక లెటర్ రాయి, ఒక సెంట్రల్లో ఒక మినిస్టర్ ఉన్నాడు స్టీఫెన్ అని, ఆయన మనకు సపోర్ట్ చేస్తాడు, ఆయన కూడా క్రిస్టియన్. అంటే ఆ పాస్టర్ అన్న, నేను దేవుని పైన ఆధారపడుతున్నాను. ఏమైంది, వాళ్ళు కట్టల్లో మంటలు పెట్టుకొని వచ్చిర్రు, చంపుదాం, తగలబెట్టేద్దామని. 1000 మంది వచ్చారు. ఒకే ఒక పాస్టర్ ఉన్నాడు ఆ చర్చిలో, అవునా, ఒకే ఒక పాస్టర్ ఆ చర్చిలో కూర్చున్న తర్వాత ఆ తగలబెట్టేదాకా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు తగలబెట్టడానికి ఇలా పోతున్నారు, చర్చ్ కాంపౌండ్ దగ్గర బయట ఉన్నారు. ఒక బలమైన వర్షం పడి అందరి చేతులు ఉన్న ఆ మంటలు ఆరిపోయిన తర్వాత ఆ కట్టలతోని వాళ్ళకి వరదలకి ఇరిటేషన్ అయిపోతుంది, పురుగులు పడుతున్నాయి. అలా ఒక్కొక్కరు వాళ్ళే ఆ 1000 మంది కొట్టుకొని వెళ్ళిపోయారంట. వాళ్ళకే నాశనం వచ్చింది. అలా దేవుణ్ణి స్థిరముగా నమ్మిన వారు ఎవరన్నా ఉన్నారు? విశ్వసించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆ దావీదు వలె, దానియేలు వలె, యోసేపు వలె దేవుడిని స్థిరంగా లేదు, దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని దేవుడు నెరవేరుస్తాడు, దేవుడు నాకు గొప్ప కార్యం చేస్తాడు, దేవుడు నాకు ఆశ్చర్యకార్యం చేస్తాడు. నీలో ఎప్పుడైతే ఆ నమ్మకం ఉంటుందో సోదరుడా, ఒక గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. హల్లెలూయా. God will do a great and mighty thing, my dear brothers and sisters. God will do it. God will definitely do it. దేవుడు చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు, అద్భుత కార్యం చేస్తాడు. దేవుడు మంచోడు సోదరుడు. గాడ్ ఈస్ గుడ్ అండ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈస్ గుడ్. నేను ఇది చెప్పిన మొదటి రోజు కూడా చెప్పిన, ఏందని, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. ఈ సిచ్యువేషన్లో నువ్వు పోతున్న బాధను బట్టి, దుఃఖంను బట్టి, వేదనను బట్టి, ఏదైతే నువ్వు గోత్రు చేస్తున్నావో, దేవుడు మంచోడుగా ఉన్నాడు ఈ సిచ్యువేషన్లో. హల్లెలూయా. అవును స్నేహితులారా, దేవుడు మంచోడుగా ఉన్నాడు. గాడ్ ఈస్ గుడ్. గాడ్ ఈస్ వెరీ 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 గుడ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఈరోజు మనం బతుకున్నాము, మనం ఊపిరి పీల్చుకుంటున్నాము అంటే కారణం దేవుడు మంచోడుగా ఉన్నాడు. నువ్వు ఆత్మలో నడవకపోతే నువ్వు క్రీస్తు సంబంధివే కాదు అని ఇక్కడ బైబిల్ బల్ల గుద్ది మరి చెప్తా ఉంటే, మనం దేవుడిని అవునా ప్రార్థన చేస్తుంటే మన ప్రార్థనలకు జవాబులు వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ సత్యం తెలుసుకున్న వాళ్ళందరూ ఆత్మ యొక్క ఆశలు నెరవేర్చడం చూడండి. ఎంతమంది ఈరోజు నిజంగా పరిశుద్ధాత్మ యొక్క హెల్ప్ తీసుకుంటారు? నిజంగా ఎంతమంది హోలీ స్పిరిట్ మీద డిపెండ్ అవుతారు? అవునా, మీ జాబ్కి, మీ ఫ్యూచర్కి, మీ బిజినెస్కి, దేనికన్నా దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఏమీ లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. ఒక గొప్ప 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 అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో. నువ్వు నీ పని ఏంటో తెలుసా? ఉట్టి నమ్మాలి. నువ్వు దేవుడు, దేవా నాకు ఈ కార్యం చేస్తున్నందుకు వందలు. ఉట్టి నమ్ము సోదరుడు. నువ్వు నమ్ము, వాని వలన సూచక క్రియలు జరుగును. నువ్వు ఏదైతే ఇంకపై నా జన్మలో జరగదు అంటున్నావో అది ఖచ్చితంగా జరుగుతుంది. డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. బికాస్ ఎందుకు బ్రదర్, ఎందుకు అవుతుంది బ్రదర్? మీ ప్రేయర్లో పవర్ ఉంది. పవర్ లేదు, గాడిది గుడ్డు లేదు. దేవుడు మంచోడు. హల్లెలూయా. దేవుని మాటల్లో శక్తి ఉంది. ఆ మాటలు మన జీవితంలో నెరవేరుతుంది. నేను మాట్లాడితే ఏమి కాదు సోదరుడా, నాలో ఉన్న పరిశుద్ధాత్మ మాట్లాడితేనే నేను చెప్పేది జరుగుతుంది, లేకపోతే జరగదు. చాలామంది 2-3 రోజులుగా ఒక 2-3 చెప్తున్నారు, బ్రదర్ మీరు చెప్పింది ప్రతి ఒక్కటి జరుగుతుంది బ్రదర్, మీరు ఉన్నారు బ్రదర్, నాకేం లేదు. నేను ఈ మనిషిని నమ్ముకున్నావు అనుకో, నీ జీవితంలో ఓడిపోతావు. నన్ను నమ్ముకుంటే మీరు మీ లైఫ్లో ఫెయిల్ అయిపోతారు. మీ పరిశుద్ధాత్మను నమ్మండి. దేవుడు మీకు ఇచ్చిన ఆ పరిశుద్ధాత్మను నమ్మితే మీ జీవితంలో గొప్ప వెలుగును మీరు చూసుకుంటారు. హల్లెలూయా. గొప్ప గొప్ప స్థాయిలో మీరు వెళ్తారు. కాబట్టి నేను ఆత్మలో ఉన్నప్పుడే నన్ను నమ్మాలా. నేను శరీరంలో మాట్లాడుతుంటే నమ్మదు. కానీ దేవుని కృపను బట్టి ఈరోజు దాకా నాకు శరీరంలో మాట్లాడాల్సిన అవసరం రాలే. Because Spirit of God moves mightily. Spirit of God will direct you in a right path. Spirit of God can give you all the things which you are in need of. దేవుని ఆత్మ నీకు ఏదైతే కావాలనో అవన్నీ నెరవేరుస్తుంది. ధ్యానించండి, సిలువపై ధ్యానించండి. వాక్యం ఈరోజు నేను ఎందుకు అంతంత వాక్యం మీకు చదవండి, పొద్దున్న ఇది చదవాలా, సాయంత్రం ఇది చదవాలా అని అంటున్నా. నేను పొద్దున్న సాయంత్రం అంటున్నా, కానీ ఒక రోజు లోపు మీరు కంప్లీట్ చేసేయాలి. అది ఎలానని ఎందుకు ఇలాంటివి ఇస్తున్నా అంటే, మీరు వాక్యం పైన ధ్యానించడం మీకు అలవాటు అవ్వాలి. 2-3 అధ్యాయాలు ధ్యానించడం. ఎన్ని రోజులు ఇంకా ఎల్కేజీ స్టూడెంట్ లాగా ఏబిసిడీల్లో ఉంటారు? ఫస్ట్ క్లాస్కి పోరా, యూకేజీకి పోరా, అవునా, సెకండ్ క్లాస్కి పోరా, థర్డ్ క్లాస్కి పోరా? ప్రమోట్ గారా మీ జీవితంలో? ఆత్మలో మనకు ప్రమోషన్స్ వద్దా? ఎంతకాలం ఒక 2-3 వర్సెస్ అని కూర్చుంటాం? ఎంతకాలం 10 వర్సెస్? గెట్ ఇన్ టు చాప్టర్స్. హల్లెలూయా. గెట్ ఇన్ టు 10 chapters, 20 chapters, 30 chapters. Let your spirit keep moving.
ఎందుకంటే నువ్వు ఎన్ని చాప్టర్స్ ధ్యానిస్తున్నావో అంత ఆత్మ నీకు పెరుగుతూ ఉంది. నీ ఆత్మ పెరిగే కొద్దీ నువ్వు క్రీస్తు వలే మారిపోతున్నావు అంట. హల్లెలూయా. యు ఆర్ బికమింగ్ వాట్? లైక్ క్రైస్ట్. వెన్ యూ కీప్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ యూ బికమ్ లైక్ క్రైస్ట్ అంట. ద క్రైస్ట్ లైక్నెస్. హల్లెలూయా. యేసుక్రీస్తు వలే నువ్వు మారిపోతావంట సోదరి. ఎప్పుడైతే ధ్యానిస్తావు నీ ఆత్మ పనిచేయడం మొదలు పెడుతుంది. నీ ఆత్మ పనిచేయడం మొదలు పెడితే క్రీస్తు వలే మారిపోతుంది. ఈరోజు మీరందరూ క్రీస్తు వలే మారిపోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు దాన్ని నెరవేర్చడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. నీ లోపల దప్పిక, ఆశ ఉండాలి. ఆశ కలిగిన ప్రాణమును మాత్రమే యెహోవా తృప్తిపరచగలడు. క్రైస్ట్ లైక్నెస్. హల్లెలూయా. క్రైస్ట్ లైక్నెస్. 2వ వచనం, ఫర్ ద లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ హ్యాస్ మేడ్ మీ ఫ్రీ ఫ్రమ్ ద లా ఆఫ్ సిన్. పాపము అన్న దాని నుంచి, అవునా, ద లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్. స్పిరిట్ ఆఫ్ లైఫ్. స్పిరిట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు యేసుక్రీస్తు ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని అంటాడు. ఇప్పుడు ఆ లైఫ్ అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో ఉన్న ఆత్మ అంట. యేసుక్రీస్తులో ఉన్న ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ, ఓకే, యేసుక్రీస్తు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ నిన్ను చేస్తుందంటే పాపము నుండి విడిపిస్తుందంట. ఎలా పాపం నుండి విడిపిస్తుంది బ్రదర్ అంటే, పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అపోస్తులు ఏం చేశారు? పరిశుద్ధాత్మ వచ్చినాక ఏం చేశారు? పార్టీ చేసుకున్నారా? తిని తాగిరా? పరిశుద్ధాత్మ దిగి వచ్చినాక ఏం చేశారు? అన్య భాషల్లో మాట్లాడిరు. ఒకరిపై ఒకరు ప్రవచనాలు చేసుకోవడం మొదలైంది. హల్లెలూయా. కాబట్టి నీ లోపల ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడో నువ్వు ప్రవచనాలు చేసుకోవడం మొదలు పెడతావు. నీ జీవితంపై ప్రవచనాలు చేసుకోవడం మొదలు పెడతావు. నీ కొడుకు మీద, కూతురు మీద, తల్లిదండ్రుల మీద నువ్వు ప్రవచనాలు చేయడం మొదలు పెడతావు. శాపాలు విడవడం కాదు. నువ్వు వాళ్ళని తిట్టుకోవు. నువ్వు పరిశుద్ధాత్మ నీలో నిజంగా ఉంటే నీవు ఏం చేస్తావు తెలుసా? You will prophesy on their life. You will prophesy blessings on their life. You will prophesy favor of God upon their lives. నెక్స్ట్ థింగ్, ద స్పిరిట్ ఆఫ్ టంగ్స్ విల్ ఎంటర్. ద గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ విల్ ఎంటర్. ఈ టంగ్స్ అనేది ఏం చేస్తుంది బ్రదర్? అన్య భాషల్లో మాట్లాడితే ఏమవుతుంది? యు ఆర్ ఎడిఫైయింగ్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. యు ఆర్ ఎడిఫైయింగ్. నిన్ను నువ్వు శుభ్రపరచుకుంటున్నావు అంట. నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావు. నిన్ను నువ్వు రక్షించుకుంటున్నావు. నిన్ను నువ్వు కరెక్ట్గా చెక్కుకుంటున్నావు అంట అన్య భాషల్లో మాట్లాడుతుంటే. కాబట్టి ఇప్పుడు ఎలా పాపం నుంచి నువ్వు విడుదల పొందుకుంటున్నావు? అన్య భాషల వరము, ప్రవచన నీలో నుంచి వచ్చేసినాక పాపం నుంచి విముక్తి పొందుకుంటున్నావు అంట. హల్లెలూయా. కేవలం బాప్తిజమం తీసుకొని నీళ్ళలో మునిగి లేవు కాదు. కాన్సెప్ట్ లేకుండా ఎంతోమంది మునిగి లేచి, నేనే లేచిన. నిజంగా నువ్వు చనిపోయి తిరిగి లేచే రోజులు అతి త్వరలో ఉంది. హల్లెలూయా. నువ్వు నిజమైన బ్యాప్టిజం టేస్ట్ చేయబోతున్నావు అతి త్వరలో. అ ట్రూ బ్యాప్టిజం యు ఆల్ ఆర్ గోయింగ్ టు టేస్ట్ వెరీ సూన్. ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ డే. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే సమయం వచ్చింది వెళ్ళు అంటాడో వెంటనే అది చేయబోతున్నాను. వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు దట్ ట్రూ హోలీ స్పిరిట్ బ్యాప్టిజం. నిజమైన పరిశుద్ధాత్మ బ్యాప్టిజమం మనందరికీ కావాలి. దేవుడు ఆ బ్యాప్టిజమం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హీ ఈజ్ రెడీ టు గివ్ యూ ద బెస్ట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. రైట్? ఓకే. కాబట్టి ఇలా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీలో ఏమవుతుంది? పాపం నుంచి కూడా నువ్వు విముక్తి పొందుకుంటున్నావు అంట. నెక్స్ట్ 3వ వచనం, ఫర్ వాట్ ద లా కుడ్ నాట్ డూ ఇన్ దట్ ఇట్ వాజ్ వీక్ త్రూ ద ఫ్లెష్, గాడ్ డిడ్ బై సెండింగ్ హిస్ ఓన్ సన్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ ద సిన్ఫుల్ ఫ్లెష్ ఆన్ ద అకౌంట్ ఆఫ్ ద సిన్ హీ కండెమ్డ్ సిన్ ఇన్ ద ఫ్లెష్. ఓకే. ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకం నుండి, అవునా, ధర్మశాస్త్రం ప్రకారము మనకు ఒక నియమాలు ఇవ్వబడ్డది. అది మనం నెరవేర్చలేకపోయినాము. అందులో బలహీనలుగా అయిపోయినాం. హ్యూమన్ బీయింగ్స్ వేర్ వీక్ ఇన్ దట్. యేసుక్రీస్తు తన సొంత కుమారుణ్ణి పంపించి భూమి మీద ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ఆ పాపంని ఓడించిండంట. హీ కండెమ్డ్ ద సిన్ ఇన్ ద ఫ్లెష్. పాప శరీరముని మరి దేవుడు ఎంచుకొని ఆ పాప శరీరం ధరించుకొని కింద వచ్చి భూమి మీద వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడంటే ఈ పాపాన్ని తిప్పివేసాడు. ఆ సిచ్యువేషన్ తిప్పివేసాడు. జజ్బాత్ బదల్ దియా అంటాం. అలా హీ టర్న్ అరౌండ్ ద సిచ్యువేషన్. అది అసలు శరీరం అంటేనే పాపము అని ఈరోజు కూడా చాలామంది అంటూ ఉంటారు. బ్రదర్, యువర్ ఫ్లెష్, యూ కెనాట్ ట్రస్ట్ యువర్ ఏజ్, యూ కెనాట్ ట్రస్ట్ యువర్ ఫ్లెష్ అని అంటారు చాలామంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల దిగి వస్తే కదా ఆ సిచ్యువేషన్ ఉల్టా అయిపోతుంది.
తలకిందులుగా మారిపోతుంది. ఈరోజు నీ శరీరం ద్వారా ఏదైతే అమ్మో కాదు నా వల్ల కాదు ఇది అది తొక్క తోల అంటున్నావో, ఇట్ విల్ జస్ట్ బి టర్న్డ్ లైక్ ఎనీథింగ్. ఇట్ విల్ బి టర్న్డ్ లైక్ ఎనీథింగ్. దేవుడు తిప్పేస్తాడు. నేను చెప్తున్నా కదా, నేను ప్రామిస్ చేస్తున్నా, ఎప్పుడైతే మీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు కదా, నీ సిచ్యువేషన్స్ మారిపోతుంది. కాబట్టి నువ్వు అక్కడ ఫోకస్ చేయాల్సింది పోయి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఇది అది అది. ఆస్క్ గాడ్, లార్డ్ ఫిల్ మీ విత్ ద హోలీ స్పిరిట్. చెప్పండి చూద్దాం, యేసయ్యా నన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించండి. చిన్నపిల్లలు చూస్తుండొచ్చు, పెద్ద పిల్లలు చూస్తుండొచ్చు, యవ్వనులు చూడొచ్చు, ఎవరు చూస్తున్నా సరే ఒకసారి చెప్పండి, పరిశుద్ధాత్మ దేవా నన్ను నింపు, నన్ను నింపు, నన్ను నింపు. ఎంతమంది మీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడికి ఇద్దాం అనుకుంటున్నాడు? ఇంకా నువ్వు బైబిల్ చదవచ్చు, నువ్వు ఫాస్టింగ్ ఉండొచ్చు, నువ్వు ప్రేయర్ చేస్తుండొచ్చు, కాకపోతే నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు తెలుసా? ఆ శరీరమైన గాసిప్ విడిచిపెట్టలేను, ఆ కోపంని విడిచిపెట్టలే, ఆ ద్వేషంని, ఆ పాపంని, ఇవన్నీ విడిచిపెడతలేవు. ఇలా విడిచిపెట్టకపోతే నువ్వు ఎందులో ఉన్నావు? ప్రేయర్లు ఉన్నావా? పరిశుద్ధాత్మలో ఉన్నావా? ఎక్కడున్నావు నువ్వు? యు ఆర్ ఇన్ ఫ్లెష్. మైట్ బి ప్రేయర్ వచ్చినప్పుడల్లా నువ్వు అన్య భాషలో మాట్లాడతావేమో. ఇంట్లో ఏం మాట్లాడుతున్నావు సోదరుడు? దేవుని యొక్క అగ్నితో నువ్వు ఎల్లప్పుడూ నిండి ఉండాలంటే నీకు అధిక వాక్యం కావాలా. నిన్ను నువ్వు ఎడిఫై చేసుకోవాలా. ఎందుకు మీరు మాస్ ప్రేయర్ చేపిస్తున్నాను నేను చర్చ్లో? ఎందుకంటే ఇట్స్ టైమ్ టు ఎడిఫై. యు నీడ్ టు రీజనరేట్ ఎవ్రీ డే. సమాధానపరచుకోవాలా. నువ్వు సమాధానపరచుకొని, నువ్వు సిద్ధపరచుకొని, నిన్ను కడిగి శుద్ధీకరించుకొని నీ ఆత్మని రక్షించుకోవాలా. దేవుని బిడ్డలారా, ఆత్మని రక్షించుకోండి. ఎన్ని రోజులు ఇలా ఉంటారు? ప్రొటెక్ట్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ. ప్రొటెక్ట్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ. హోలీ స్పిరిట్ ఈస్ గుడ్ టు డూ బిగ్ అండ్ మైటీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు గొప్ప గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఈ రోజుకి దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ విల్ డూ అ గుడ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మంచోడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి మన యేసుక్రీస్తు ఆ పాపంని ఖండం చేసినట్టు when the Holy Spirit enters in you, నీ బలహీనతలన్నిటిని నువ్వు ఖండం చేయబోతున్నావు. హల్లెలూయా. అది ఒక బలహీనతగా నీ జీవితంలో ఉందా? ఏది నీ బలహీనత? ఏది అద్భుతాన్ని ఆపుతుంది? దాన్ని మార్చే శక్తి పరిశుద్ధాత్మలో ఉంది. డేవిడ్ బ్రదర్లో లేదు. ఇట్ ఈస్ ఓన్లీ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఒక భూమి మీద ఎప్పుడు జరగనట్టు వంటి అద్భుతం ఒకటి జరిగింది. ఏంటంటే పరిశుద్ధాత్మ మరియాను అభిషేకించి మరియాను ముట్టిన తర్వాత గర్భం ధరించాడు. ఇది ఎక్కడ జరగదు, ఛాన్సే లేదు. ఆమె ఎలా గర్భం ధరించిందంట? పరిశుద్ధాత్మ శక్తి. ప్రతిదీ ఒక శక్తి. పిల్లలు పుట్టాలంటే భార్యకి భర్తకి శక్తి ఉండాలి, అవునా కదా? అలా పరిశుద్ధాత్మ శక్తి వచ్చి ఎప్పుడైతే ఆ 12 సంవత్సరాలు 13 సంవత్సరాల స్త్రీ గర్భంలో వెళ్ళిందో వెంటనే ఆ అమ్మాయి గర్భం ధరించిందంట. వెంటనే మనకు ఒక టైం ఉంటుంది, 30 డేసో 41 డేసో ఏదో ఉంటుంది, అదొక ఫాస్టింగ్ పీరియడ్ లాగా. దాని తర్వాత మనం చెక్ చేయాలి. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు, హల్లెలూయా, హీ హ్యాస్ దట్ పవర్. దేవుడికి ఆ శక్తి ఉందండి, ఆ సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యంని మనం వాడుకోవాలి. ఆ సామర్థ్యంని మనం పీల్చుకోవాలంటే ఎక్కడుంది? ఈ వాక్యంలో నుంచి మనం పీల్చుకొని ఆ పరిశుద్ధాత్మని బలపరుచుకొని ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం నూనెలో ఊరిపోయి మనం బయట అగ్నిని తీసుకురావాలి, వెలుగుని తీసుకురావాలి. యు షుడ్ బ్రింగ్ లైట్. యూ హ్యావ్ టు బీ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఒక పాట ఉంది, లైట్ ఆఫ్ ద వరల్డ్ యూ స్టెప్ డౌన్ ఇన్ టు డార్క్నెస్. అలా దేవుడు వెలుగు, లోకాన్ని యొక్క వెలుగు తన చీకటిని కాళ్ళ కింద వేసిండట. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ నీ లోపల వస్తే నువ్వు కూడా నీ జీవితంలో ఉన్న చీకటిని నీ కాళ్ళ కింద. హల్లెలూయా. Yes, my dear brothers and sisters, God is giving you that grace. Whatever the dark forces might be attacking you, ఎటువంటి చీకటి శక్తులు, ఎటువంటి అపరాధి శక్తులు నీ జీవితంలో పనిచేసినా దాన్ని నీ కాళ్ళ కింద తీసుకొని వచ్చే అధికారం దేవుడు ఇచ్చేసిండు. దానికి నీకు కావాల్సింది రెండు విషయం. మొదటిది విశ్వాసం, రెండవది పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి లేనిది మాత్రం నువ్వు జయించలేవు. రైట్. 4వ వచనం, that the righteous requirement of the law
might be fulfilled in us, who do not walk according to the flesh, but according to the Spirit. Okay, the righteousness requirement of the law might be fulfilled in us, who do not walk according to the flesh, but according to the నీతిమంతుడు అని నువ్వు ఎప్పుడు నిర్ణయించబడతావు నీ జీవితంలో అంటే నీవు ఆత్మలో నడుస్తే మాత్రమే నువ్వు నీతిమంతుడు. శరీరానుసారమైన కథలన్నీ పడతా బ్రదర్, నేను అన్ని కథలు పడి ప్రేయర్కి వస్తా, ఎవ్రీ సెకండ్ సాటర్డే ప్రేయర్కి వస్తా, ఎవ్రీ సండే నేను ప్రేయర్కి వస్తా, మీ దగ్గర తల దించి నేను మోకరించి మీ దగ్గర ప్రేయర్ చేయించుకుంటా, నేను అన్నీ చేయించుకుంటా బ్రదర్, కానీ నేను శరీరంలోనే ఉంటా. పొద్దున వాక్యం వింటా, రాత్రి వాక్యం వింటా, నువ్వు రాత్రి 2 గంటలకు కూడా వాక్యం పెట్టి నేను వింటా, కాకపోతే నేను మార్పులు తెచ్చుకొని నేను శరీరంలోనే ఉంటా అంటే నువ్వు నీతిమంతుడివి కానే కాదు. కఠినంగా ఉంది కదా ఈ వాక్యము, ఇది కృపావాక్యం. ఏంటంటే ఇది కృపావాక్యం. కృప అంటే మన వాళ్ళు ఏమో ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇది నిజంగా నేను ఓల్డ్ టెస్ట్మెంట్లో తీస్తున్నా, న్యూ టెస్ట్మెంట్. రోమన్స్ రాసింది ఎవరు? కృప అనే మాటకి అర్థం చెప్పిన వ్యక్తి ఎవరు? పౌలు గారు రాసిన మాటలు నేను చదువుతున్నాను. కృపావాక్యం ఇస్తున్నా మీ అందరికి. ఏమి ఇస్తున్నా? కృపావాక్యం, ద వర్డ్ ఆఫ్ గ్రేస్ అనండి. నువ్వు ఆత్మలో లేకపోతే నీతిమంతుడివి కాదు. వర్డ్ ఆఫ్ గ్రేస్. నేను ఎవరిని ఖండం చేయట్లేదు, నేను ఉన్న వాస్తవం మాట్లాడుతున్నా. నేను మీరు విన్న బోధలు తప్పు అని కూడా చెప్పాను. నేను ఎవరి బోధల్ని జడ్జ్ చేసే రైట్స్ నాకు లేదు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇవ్వలే. కానీ నేను బైబిల్లో ఉన్న వాక్యము మీకు పరిశుద్ధాత్మ సహాయంతో నేను బోధిస్తాను. కాబట్టి నీతిమంతమైన జీవితం జీవించడం మొదలుపెట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీ లోపల ఉంటాడో కొన్ని కుట్రలు నువ్వు చేసేది చెప్తాడు. దేవుడు చెప్తాడు నువ్వు డబుల్ మైండెడ్వి, నువ్వు స్టెబుల్గా లేవు, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు అని చెప్తాడు. బైబిల్లో లేదా? డబుల్ మైండెడ్ పీపుల్ విల్ బీ ఇన్ టు డిస్ట్రక్షన్ అంట. ఇఫ్ యు ఆర్ నాట్ స్టేబుల్, నీలో స్థిరత్వం లేకపోతే గాలి వచ్చి నేను కొట్టుకొని తీసుకోబోతుందంట. స్థిరత్వము, స్టెబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గాలిలో ఎగిరిపోవద్దు. ద విండ్ విల్ క్యారీ యూ అని బైబిల్ క్లియర్గా చెప్తుంది. విండ్ అంటే ఏంది? మనుషుల మాటలు. వీడి మాటలు విని వీడే కరెక్ట్ అంటావు, వాడి మాటలు విని వాడే కరెక్ట్ అంటావు. ఇప్పుడు నేను బోధిస్తాను, నేను కరెక్ట్ అనిపిస్తుంది. ఇంకొక పాస్టర్ది మెసేజ్ వింటావు, ఆయన ఏదో బోధిస్తాడు, ఆయనే కరెక్ట్, నేను తప్ప అని అనిపిస్తుంది. నీకు డిజైనింగ్ స్పిరిట్ ఎలా? ఎవరు సరైనది బోధిస్తున్నారు, ఎవరు ఎలా వెళ్తున్నారు అనేది డిజైన్ చేసేది ఎప్పుడు? అలా ఉంటే ఎప్పుడో దేవుడు వచ్చేసేవాడు. కానీ చెప్తున్నా, మన సంఘానికి బోధిస్తున్నా. ఓకే, అలా ప్రతి ఒక్క నరుడు ఉంటే అవునా ఎప్పుడో మరి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి దేవుడిని విశ్వసించి మరి గొప్ప వెలుగుగా మారిపోయే వాళ్ళందరూ. మనం ఈ చిన్న బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ కన్నా మనం ఇదిలో ఉన్నాం ఇంకా. బట్ ఎనీవేస్, గాడ్ ఈజ్ గుడ్. ఓకే, హిస్ మర్సీ విల్ ఎండ్యూర్ ఫర్ ఎవర్. దేవుడు మంచోడు. దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ మీ జీవితంలో ఉంటుంది, ఎల్లప్పుడు దేవుడు. కాకపోతే ఆత్మలో ఉండడం నేర్చుకోండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిలో ఉండడము నేర్చుకోవాలా. రైట్. For those who live according to the flesh set their minds on the things of flesh. నేను చెప్పేది అబద్ధం బ్రదర్, ఎప్పుడు చూసినా ఇదే అంటాడు. కాదు, పౌల్ బ్రదర్ అంటుండే. పౌల్ బ్రదర్ ఏమంటాడు? ఫర్ దోస్ హూ లివ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్ సెట్ దేర్ మైండ్స్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ఫ్లెష్. నువ్వు నిజంగా పెద్ద సీన్ వేయాల్సిన అవసరం లేదు, బయట నువ్వు నటించవచ్చు. నీ మైండ్ శరీరానుసారమైన అంశాలపైన ధ్యానిస్తూ ఉంటుంది, శరీరానుసారమైన ఇచ్చలపైన ధ్యానిస్తూ ఉంటుంది. ఉదాహరణకు సింపుల్గా మీ అందరి నెత్తికి ఎక్కేటువంటి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. ప్రాస్టిట్యూషన్ చేస్తున్న స్త్రీని ఫారసీలు ఎలా చూసారు? ఫ్లెష్ మైండ్తో, శరీరమైన మైండ్ సెట్తో, ఫ్లెష్ మైండ్ సెట్తో ఫారసీలు. యేసుక్రీస్తు ఎలా చూసిండో? ఆత్మతో చూసినందుకు ఆమెని ముట్టి, ఆమెని ఎత్తి పాపము చెయ్యకు బిడ్డ అన్న ప్రేమనిచ్చింది. అదే ఈ ఫారసీలు ఏం చేశారు? దాన్ని ఈడ్చుకొచ్చి రాయిలన్నీ తీసుకురు, బౌలింగ్ ఆయనకి రెడీ అయిపోయారు. ఒక్కొక్కడు మలింగ లాగా. అవునా, ఇప్పుడు వచ్చిన నటరాజ్ కొత్తగా బౌలింగ్ వేస్తున్నాడు, ఫాస్ట్ బౌలర్ నటరాజ్ లాగా ఒక్కొక్కడు బౌలింగ్ తీసి వేద్దామని రెడీగా ఉన్నారు. కొట్టి చంపుదామని ఇట్లా అని గురి పెట్టేసారు, ఇట్లా టార్గెట్ పెట్టేసారు. టార్గెట్ పెట్టిన తర్వాత యేసుక్రీస్తు యొక్క దుఃఖము, యేసుక్రీస్తు హృదయంలో దుఃఖము. నేను ఇలాంటి బిడ్డల కోసమే వచ్చిన కదా, ఇలా పాపంలో జీవించే వాళ్ళని నేను పరిశుద్ధంగా మార్చి, నేను వాళ్ళని ప్రేమించి, అధికమైన ప్రేమనిచ్చి, వాళ్ళ లోపల ఉన్న ఆ పాప గుణంని తీయనికే కదా నేను భూమి మీదకి వచ్చిన. ఎందుకు ఇలాంటి బిడ్డలని వీళ్ళు న్యాయం తీరుస్తున్నారా అని ఒక దుఃఖం.
యేసుక్రీస్తు తల దించేసుకున్నాడు. తను ఏదో రాసుకుంటున్నాడు. యేసుక్రీస్తుని తల దించేలా చేసింది ఆ ఫారసీల యొక్క శరీరానుసారమైన గుణము, ప్రేమ లేనటువంటి తనము. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ తమ్ముడిని నువ్వు ప్రేమిస్తలేవా? నీ అన్నని నువ్వు ప్రేమిస్తలేవా? నీ చెల్లెని నువ్వు ప్రేమిస్తలేవా? అలాంటి వ్యక్తి గురించి నువ్వు ప్రార్థించు. ఆ బంధకం నుంచి వాళ్ళు బయటికి రావాలని ప్రార్థించు. కొన్నిసార్లు కొంతమందిని విడిచిపెట్టాల్సిన ఉంటుంది, వాళ్ళని విడిచిపెట్టు. కానీ నిజంగా నువ్వు వాళ్ళు మారాలని ఉంటే యు ప్రే ఫర్ దమ్, ప్రార్థించు. వాళ్ళ జీవితాన్ని మార్చు. నీవు మోకరించు వాళ్ళ కోసం. కొంతమంది ఎప్పుడు మారుతారో తెలుసా? నువ్వు గొప్ప స్థాయిలో పోతేనే వాళ్ళు మారుతారు. అప్పటిదాకా నువ్వు ఎంత మోక్ష ప్రార్థన చేసినా వేస్టే. కాబట్టి నువ్వు ఒక స్థాయిలో వెళ్ళడం నేర్చుకో. నీ హృదయం ఒక సమాధానంలో రావాలి, నీ కుటుంబం సమాధానంగా ఉండాలి. ఓకే, కొంతమంది అలానే మారుతారు, కొంతమంది నిజంగా దేవుడు. కాబట్టి నీ గురించి ప్రార్థన చేసుకో. నువ్వు ఎప్పుడు వెలుగుగా మారుతావు? నువ్వు ఆత్మలో ఉంటే వెలుగుగా మారుతావు, శరీరంలో ఉంటే అవుతావు కావు. యు విల్ నెవర్. ఎన్నడూ నీకు కాదు దేవుని బిడ్డ. కాబట్టి ఈ మంచి దేవుడు మీకు చెప్తున్నది ఏంటంటే ఆత్మలో ఉండమని చెప్తున్నాడు. బీ ఇన్ స్పిరిట్, వేర్ దెర్ ఇస్ స్పిరిట్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ లిబర్టీ. చూద్దాం. ఫర్ దోస్ హూ లివ్, 5వ వచనం, అకార్డింగ్ టు ద ఫ్లెష్ సెట్ దెర్ మైండ్స్ అండ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ఫ్లెష్, బట్ దోస్ హూ లివ్ అకార్డింగ్ టు ద స్పిరిట్ సెట్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్. స్పిరిట్ అంటే ఏంది? స్పిరిట్ యొక్క ఫలాలు ఏంది? ప్రేమించడం, లాంగ్ సఫరింగ్, పేషెన్స్, ఇలాంటి ఆలోచనలు నీకు ఉంటాయి. గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని నీ ధ్యానం అంతా హోలీ స్పిరిట్ మీద ఉంటుంది. నీవు శరీరంలో ఉంటే ఆ పక్కడు ఏం చేస్తుండు? ఈరోజు చర్చ్ వాడు వచ్చింది చూసినావా? వాడి పాకెట్లో వీడి ప్యాకెట్ నేను చూసిన. వాడు గలీజోడు, మొన్న వాడిని మెడికల్ షాప్లో తప్పు విషయాలు కొనడం నేను చూసిన. ఆ అమ్మాయి ఇట్లా, ఆ అమ్మాయి చూడు కానుకేస్తుంది, కానీ ఆమె చూసినావా? ఆమె ఈయనతో తిరుగుతుంది, ఆమె ఆయనతో తిరుగుతుంది. న్యాయం తీర్చే స్వభావాలు. ఈ న్యాయం తీర్చే స్వభావాలు ఎవరిదో తెలుసా? ఫారసీయులది. ఈరోజు ఎంతమంది ఫారసీలు మన మధ్యలో ఉన్నారు? ఫారసీలు ఎక్కడ కనిపిస్తారు తెలుసా? చర్చిలో కనిపిస్తారు, బయట కనిపించారు. వాళ్ళు పాస్టర్ల రూపంలో కనిపిస్తారు. ఎంతమంది పాస్టర్లు. ఒక సహోదరిని నేను సీక్రెట్గా ఒక పాపం నుంచి విడుదల చేసినప్పుడు ఆ సహోదరి అన్నది, బ్రదర్ మీ దగ్గర వచ్చినా కాబట్టి సరిపోయింది, నేను వేరే పాస్టర్ దగ్గర పోయి ఉంటే వాళ్ళు నన్ను అవమానించేవాళ్ళు, ఆ అవమానం తట్టుకోలేక నేను చనిపోయేదాన్ని అను. సీదా అవమానం. కాబట్టి యూనో హౌ మెనీ ఆర్ హ్యావింగ్ ద ట్రూ లవ్ ఆఫ్ గాడ్? ఎంతమందిలో నిజమైన ఆ దేవుని ప్రేమ ఉంది? దేవుని ప్రేమ ఎంతమంది జీవితంలో పనిచేస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి. థింక్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థింక్. గాడ్ లవ్స్ యు. ఆయన వెలుగు మీ జీవితంలో వస్తుంది. ఆయన వెలిగిస్తాడు నీ జీవితాన్ని. గొప్ప స్థాయిలో నేను ఉంచుతాడు. సిద్ధపడు. దేనికి బ్రదర్? ఆత్మలో ఉండడానికి సిద్ధపడు. రైట్. 6వ వచనం, ఫర్ టు బీ కార్నల్లీ మైండెడ్ is death, but to be spiritual minded is life and peace. నీ జీవితంలో ఈరోజు సమాధానం లేదా? కారణం ఏందో తెలుసా? నువ్వు ఆత్మీయ జీవితం జీవించట్లేవు. నీ యొక్క ఆత్మకి సమాధానం, సంతోషం ఇవ్వట్లేవు. ఒక దుఃఖము నీ జీవితంలో, ఒక వేదన, ఒక బాధ నీ జీవితంలో, ఒక శోధన నీ జీవితంలో. ఇవన్నీ ఒకటి పోతే ఒకటి. సమాధానం లేదు బ్రదర్. అవును బ్రదర్, నువ్వు శరీరంలో ఉన్నావు బ్రదర్, నువ్వు శరీరంలో ఉన్నావు సిస్టర్. నీకు ఆత్మ కావాలా దేవుని బిడ్డ? అదే కదా బైబిల్ చెప్తుంది ఇక్కడ. ఇఫ్ యు ఆర్ కార్నల్లీ మైండెడ్ యూ విల్ బీ లైక్ డెత్. మరణ భయం వచ్చేస్తుంది, చచ్చిపోతానేమో అనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది, చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది, సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆత్మలోనూ ఉంటావో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నమ్ము బిడ్డ, మరణము నుండి లాజరస్ చనిపోయి 3 రోజులై కుళ్ళిపోయిన శరీరాన్ని దేవుడు ఫ్రెష్గా బయటికి తీసుకొచ్చిండు. నీ సమస్యని మార్చాడా అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఇంకొద్దిసేపు ఓర్చుకో, దేవుని యొక్క అగ్ని నీ జీవితం మీద దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. హోలీ స్పిరిట్ విల్ టాక్ టు యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. బీ రెడీ టు బీ ఇన్ ద స్పిరిట్. బీ రెడీ ఫర్ వాట్? టు బీ ఇన్ ద స్పిరిట్.
ఆత్మలో ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆత్మ చాలా మంచిదండి. శరీరానుసారమైన ఆలోచనలు నీకు ఎప్పుడు సమాధానం ఇవ్వదు, ఎప్పుడు గొడవలే ఉంటుంది. అవునా, నిన్ను సాటిస్ఫై చేయదు. నీ ద్వారా అందరూ సఫర్ అవుతారు. కుటుంబంలో ఉన్న ఒక కొడుకు ద్వారా, ఒక తమ్ముడు ద్వారా, ఒక అన్న ద్వారా, ఒక అక్క ద్వారా, ఒక చెల్లె ద్వారా, అవునా, ఒక అమ్మమ్మ ద్వారా, ఒక తాత ద్వారా, ఒక తండ్రి ద్వారా, ఒక తల్లి, మొత్తం కుటుంబం అంతా సఫర్ అవుతుంది. మీరు బాగా చూడండి, ఫ్యామిలీస్లో అందరూ సమాధానం కోల్పోనికి ఒక్కడి వల్లనే ఉంటుంది. ఎంతోమంది కుటుంబాలు. ఒక వ్యక్తి అంటాడు, నా కొడుకు వల్లనే మా నలుగురి జీవితంలో నాశనం, నా కూతురు వల్లనే ఇలా, నా భర్త వల్లనే ఇలా, నా భార్య వల్లనే ఇలా, ఒక్కడి వల్ల మొత్తం కుటుంబం బాధపడుతుంది. నీ వల్ల ఈరోజు నీ కుటుంబం బాధపడుతుందా? నీ వల్ల నీ కుటుంబం ఈరోజు నీతో మాట్లాడి వేస్ట్ అని అంటుందా? నువ్వు ఇంతగానం ప్రార్థన చేసి దేవుడు 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 అని అడిగి ఏం లాభం సోదరి సోదరుడా? ఎప్పుడైతే నీ హృదయంలో మార్పులు లేవో, ఎప్పుడైతే నీ హృదయంలో ఆత్మ లేదో, ఆ ప్రేమ గుణం, దయాగుణం, జాలి గుణం, లాంగ్ సఫరింగ్, ఇలాంటి మంచి గుణాలతో నిండు, ఫలాలతో నిండి ఉండు దేవుని బిడ్డలారా. దేవుని యొక్క ప్రేమ, జాలి, దయ ఈ జీవితంలో వద్దా? ఎందుకు న్యాయం తీర్చాలని కోరుకుంటున్నావు? ఎందుకు ఒక వ్యక్తి శిక్షింపబడాలని నువ్వు కోరుకుంటున్నావు? ఎందుకు ఒక వ్యక్తి దూషింపబడాలని నువ్వు కోరుకుంటున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ ఎన్నడూ కోరుకోలే. ఒకవేళ కోరుకునేది ఉంటే ఈరోజు నువ్వు నరకంలో ఉండేవాడివి, నేను నరకంలో ఉండేవాడిని. ఇలా చక్కగా మీరు కూర్చొని వాక్యం వినేవాళ్ళు కాదు. నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా వాక్యం బోధించేవాడిని కూడా కాదు. దేవుడు దిగి వచ్చిండంటే దానికి కారణము ప్రేమ. అలాంటి ప్రేమ నీలో లేకపోతే పరలోకానికి ఎన్నడూ కూడా చేరలేవు. దేవుడు దిగి వచ్చిండంటే కారణము నువ్వు దూషింపబడుతున్నావు, నువ్వు దూషింపబడొద్దు అని. నువ్వు ఇతరులను దూషిస్తున్నావా? పరలోకానికి చేరుకో సోదరి సోదరు. కాబట్టి దూషించడం, నిందించడం, అవమానించడం, న్యాయం తీర్చడం ఇవన్నీ పరిశుద్ధాత్మ యొక్క క్రియలు కావు. కాబట్టి నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకో, నీ హృదయాన్ని నువ్వు ఆలోచించుకో. అందరి జీవితాల్లో చుచ్చులు పెట్టేసి రాకు. కొంతమంది ఉంటారు మొత్తం పోయి అన్ని బాంబ్ బ్లాస్టులు చేసి వస్తారు. ప్రతి ఒక్క ఇంట్లో పొద్దున్న లేవంగానే వాళ్ళకి అదే పని, పోవాలా పక్కింట్లో కూర్చోాలా, ఏమంటుంది మీ కోడలు అని చెప్పి ఆ కోడలికి అత్తకు గొడవ పెట్టాలి, అవునా, ఏదో ఒకటి చేసి రావాలి, ఏదో ఒక నాశనం చేసి వచ్చేసాలి. ఇలా చాలామంది ఉన్నారు. ఇవన్నిటి నుండి చాలామందికి విడుదల కావాలి. దేవుడు ఆత్మ ద్వారా విడుదలనిస్తాడు. మీరు పరిశుద్ధాత్మతో నిండి ఉంటే మీ కుటుంబం అంతా రక్షణలోకి వస్తుంది, మీ కుటుంబం అంతా సమాధానంలోకి వస్తుంది, మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది, మీ కుటుంబం అంతా మోక్షానందం పొందుకుంటారు. కానీ ఎప్పుడైతే మీరు శరీరానుసారమైన మైండ్ సెట్లో ఉంటారో, శరీరానుసారం అది మరణానికే దారితీస్తుంది, అది చెడుకే దారితీస్తుంది, అది సమాధానం తీసేసి వేస్తుంది. నువ్వు సంతోషంగా ఉండలేవు. ఆశ్చర్యమైన జీవితం, అద్భుతమైన జీవితం జీవించలేవు. దేవుడు మంచోడు. దేవుని యొక్క కృప ఎన్నడూ నీకు తోడుగా ఉంటుందట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రైట్, ఇంకొన్ని వచనాలు ముగించేద్దాం. 17 దాకా చదివించి ఈరోజు ముగించేద్దాం. 7వ వచనం. బికాస్ ద కార్నలీ మైండ్ ఈజ్ ఎనిమీ అగేన్స్ట్ గాడ్. నువ్వు ఇప్పుడు శరీరానుసారంగా ఆలోచిస్తే నువ్వేమైపోతున్నావు? దేవునికి శత్రువుగా మారిపోతున్నావు. నువ్వు ఏ దేవునికైతే ప్రార్థన చేస్తున్నావో అదే దేవుడికి నువ్వు శత్రువు. ఎందుకు? నీలో ప్రేమ గుణం లేదు, జాలి గుణం లేదు, దయ గుణం లేదు, అసలు పరిశుద్ధాత్మకు ఉన్న ఏ ఒక్క గుణము నీలో లేదు. కాబట్టి న్యాయం తీర్చేవాడివిగా ఉన్నావు కాబట్టి నువ్వు దేవునికి శత్రువువి. ఈరోజు మీరు ఒక్కటి నిర్ణయం, మోసేలాగా దేవునికి మిత్రుడిగా మారతారా, లేకపోతే శరీరంలో ఉండి దేవునికి శత్రువుగా మారతారా? ఈజ్ అన్ ఎనిమిటీ అగేన్స్ట్ గాడ్, ఫర్ ఇట్ ఈస్ నాట్ అ సబ్జెక్ట్ టు లా ఆఫ్ గాడ్, నార్ ఇన్ డీడ్ కెన్ బీ. హల్లెలూయా. ఫర్ ఇట్ ఈస్ నాట్ ఎ సబ్జెక్ట్ టు ద లా ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క సబ్జెక్ట్లోనే రాదు, దేవుని యొక్క మ్యాటర్లోనే రాదు. నువ్వు ఆత్మలో ఉండకపోతే అసలు నువ్వు దేవుని యొక్క సబ్జెక్టే కాదంటావు. నువ్వు ఎవరు నువ్వు అని అడుగుతావు. ఒకడు మా కాలేజీలో రెగ్యులర్గా రాడనమాట, అస్సలు రెగ్యులర్ ఉండడు. వాడు నా బెస్ట్ ఫ్రెండే, కాకపోతే వాడు రెగ్యులర్గా ఉండడు కాలేజ్కి. అయితే ఒకసారి కాలేజ్లో పోతా ఉంటే ఆల్మోస్ట్ మేము యాన్యువల్ ఎగ్జామ్స్ రాయబోతున్నాము, లాస్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోతున్నాం. వాడు హాల్ టికెట్ వచ్చినప్పుడు వాడు నాతో పాటు వస్తూ ఉంటే, అంటే మేము ఒక 4-5 ఉన్నాము, మా అందరితో పాటు వస్తూ ఉంటే మా సార్ ఎవరైతే ఇన్ఛార్జ్ సార్ ఉన్నారో ఆయన వాడిని చూసి ఏ కాలేజ్ నువ్వు అని అడిగాడు. వాడు హాల్ టికెట్ కోసం వచ్చాడు. అలా మీరు అనుకుని ఉండొచ్చు, నేను ఈ కాలేజ్కి సంబంధించిన వాడిని, ఈ దేవుడికి సంబంధించిన వాడిని, ఈ యేసుకు సంబంధించిన వాడిని అని. కానీ దేవుడు ఒకరోజు అడుగుతాడు, ఎవరు నువ్వు? అసలు నిన్న పరిశుద్ధాత్మ ఏరియాలోనే నేను చూడలేదా? ప్రేమ అనే ఏరియాలోనే నేను చూడలేదా? జాలి అనే ఏరియాలోనే నేను చూడలేదా? అసలు ఎవరు నువ్వు అని అడిగేస్తాడు గప్పని. జీసస్
నేను హాల్ టికెట్ కోసం వచ్చిన, నేను క్రికెట్ ఆడతాను, నేను ఈ కాలేజీలోనే ఉన్నా. ఐ డోంట్ నో హూ యు ఆర్. నాకు నువ్వు ఎవరో తెలియదు. అలాంటి రోజు రాబోతుంది. దేవుడు నేను ఎవరు నువ్వు అంటాడా, లేకపోతే పిలవంగానే నీకు ఆ హాల్ టికెట్ అంటే ఆ గోల్డెన్ ప్యూర్ గోల్డ్ క్రౌన్ అంట, ప్యూర్ మహిమకరమైన ఆ క్రౌన్, దాని తెలుగు ఏమంటారు మర్చిపోయినా, కిరీటం ఇస్తానంట దేవుడు. బంగారపు కిరీటము 21లో, కీర్తనలు 21లో ఉంది. బంగారపు కిరీటం నీకు ఇస్తాడంట. నీవు ఎవరో దేవుడు ఎరితే. కాబట్టి ఆత్మలో ఉండండి. ఆత్మ మంచిది. దేవుని యొక్క ఆత్మ మీలో ఆనందముని కలిగిస్తుంది, సంతోషంని కలిగిస్తుంది, దీర్ఘాయువుని కలిగిస్తుంది. ఆత్మ మంచిది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరందరూ ఉండాలి దేవుని బిడ్డలారా. సో దెన్ ఓకే 8వ వచనం, సో దెన్ దోస్ హూ ఆర్ ఇన్ ఫ్లెష్ కెనాట్ ప్లీజ్ గాడ్. నీవు ఇంకా శరీరంలో ఉంటా బ్రదర్, మీరు చెప్పేది అబద్ధం అని అంటే నీవు ఎన్నడూ దేవుడిని సంతోషపెట్టలేవు. నీవు డేవిడ్ బ్రదర్ మాటలు వినకు. డేవిడ్ బ్రదర్ రేపొద్దున నీతో పరలోకానికి రాడు. డేవిడ్ బ్రదర్ పోతాడో డౌట్. కానీ ఒక్కటి చెప్తున్నా, నీవు శరీరంలో ఉంటే మాత్రము నీవు దేవుడిని ప్లీజ్ చేయలేవు. కెనాట్ ప్లీజ్ గాడ్. ఫెయిత్ ప్లీజెస్ గాడ్, ఫ్లెష్ హేట్స్ గాడ్. యూ కెనాట్ ప్లీజ్ గాడ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఫ్లెష్, ఇఫ్ యూ థింక్ ప్రాక్టికల్, if you are very practical. Hallelujah. Right. 9వ వచనం, but you are not in the flesh but in the spirit. Indeed the spirit of God dwells in you. Now if anyone does not have the spirit of Christ is not of his. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా మీరందరూ ఆత్మీయులుగా మారిపోయారు. ఇప్పుడు నీలో యేసుక్రీస్తు ఆత్మ లేకపోతే నువ్వు అసలు బతికి వేస్ట్ అని అంటుంది బైబిల్. యేసుక్రీస్తులో ఉన్న పరిశుద్ధాత్మ నీలో ఉండి ఏమన్నా పని చేయకపోతే నువ్వు బతికి వేస్ట్ అంటుంది. నువ్వు బతికిన సచ్చిన వాడితో సమాధానం. అసలు ఈ బుక్ ఆఫ్ లైఫ్లో నుంచి నీ పేరు ఆల్రెడీ తీసివేయబడ్డది. కాబట్టి ఆత్మలో ఉండు. రైట్. 10వ వచనం, అండ్ ఇఫ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ ద బాడీ ఈజ్ డెడ్ బికాస్ ఆఫ్ సిన్ బట్ ద స్పిరిట్ ఈజ్ లైఫ్ బికాస్ ఆఫ్ రైచియస్నెస్. ఇప్పుడు క్రీస్తు నీ లోపల ఉంటే ఈ శరీరం పాపానికి చనిపోయి నీతిమంతుడుగా నీ ఆత్మ ద్వారా నువ్వు నీతిమంతుడు అవుతావు. ఎందులో శరీరం ద్వారానా, శరీర నీతి ద్వారా నువ్వు నీతిమంతుడువా, ఆత్మ ద్వారా నీతిమంతుడువా? ఆత్మ ద్వారా నీతిమంతుడు. మీకు కావాల్సింది ఆత్మ. మీరు ఆత్మను రుచి చూడాలా, పరిశుద్ధాత్మ శక్తిని రుచి చూడాలా. ఇప్పుడు ఇవన్నీ మీ జీవితంలో జరుగుతుంది, గొప్పగా జరుగుతుంది. మీరు కోరుకున్న హృదయంలో కోరుకున్న ప్రతి ఒక్క విషయం జరుగుతుంది. కాకపోతే నువ్వు ఆత్మలో ఉండాలి. 11వ వచనం, but if the spirit of him who raised Jesus from the dead dwells in you, he who raised Christ from the dead will also give you life to your mortal bodies through his spirit who dwells in you. Wow. యేసుక్రీస్తుని మరణం నుంచి లేపిన అదే పరిశుద్ధాత్మ ఈరోజు నిన్ను కూడా నీ మరణ జీవితం నుంచి, మరణ పడకల నుంచి నిన్ను లేపుతుందంట. అంటే నీలో ఏ ఆత్మ ఉంది? ఇప్పుడు యేసుక్రీస్తు లోపల ఏ ఆత్మ అయితే ఉందో, యేసుక్రీస్తుని మరణం నుంచి ఏ ఆత్మ అయితే లేపిందో ఆత్మ నీలో ఉందంట. ఇప్పుడు నువ్వు ఆత్మకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. శరీరము మరణానికి దారితీస్తుంది, నాశనానికి దారితీస్తుంది. మీలో ఎవరికైనా మరణ భయం ఉందా? అయితే మీరు శరీరం ఆలోచనలో ఉన్నారు, శరీరానుసారమైన ఆలోచనలో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకోండి. మిమ్మల్ని జ్ఞానవంతంగా దేవుడు ఒక వెలుగు తెరిచి ఆ వెలుగు మార్గంలో మీ అందరినీ నడిపిస్తారు. కాబట్టి వెలుగుగా మారు. రైట్. 12వ వచనం, therefore brethren we are debtors not to the flesh to live according to the flesh, for if you live according to 13, for if you live according to the flesh you will die, but if by spirit you put to death the deeds of the body you live. 14, for as many as are led by the spirit of God are the sons of God. ఓకే, నువ్వు శరీరానుసారమైన తలంపులు, శరీరానుసారమైన ఆలోచనలు పెట్టుకుంటే ఒకరోజు నీ జీవితంలో మరణం వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారమైన, అవునా, ఫర్ యాజ్ మెనీ యాజ్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దీస్ ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. ఎవరైతే మీ లోపల దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నారో, ఎంతమంది అయితే దేవుని ఆత్మ చేత నిండి ఆత్మ యొక్క భారంతో నిండి ఉన్నారో అలాంటి దేవుని బిడ్డలారా మీలో అలాంటి వాళ్ళు ఉండొచ్చు. ఓకే, ఆ ఆత్మీయ భారం నీలో ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా, ఆత్మలో ఉండేవాడు ఏమవుతాడంట? దే విల్ బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్. అన్లెస్ అంటిల్ యు ఆర్ ఇన్ స్పిరిట్ యు ఆర్ నాట్ ఎ సన్ అండ్ అ డాటర్ ఆఫ్ గాడ్. రైట్ ఇట్ డౌన్. నీవు ఆత్మలో ఉండేదాకా
నీవు దేవునికి కుమారుడివి కుమార్తెవి కాలేవు. అదొక్కటే ప్రాసెస్. కాబట్టి ఆత్మలో ఉండడం నేర్చుకోండి, ఆత్మలో ఉండడం ప్రయత్నించండి. ఎందుకంటే అది ఒక్కటే దారి, మీకు వేరే దారి లేదు, మీకు వేరే ఆప్షన్ లేదు. ఎంతమంది ఈ రోజు నుంచి ఆత్మలో ఉంటారు? గుడ్. బీ ఇన్ స్పిరిట్. అందరు చెప్పండి, ఆత్మలో ఉండు. ఆత్మలో ఉంటే నువ్వు దేవుని కుమారుడివి కుమార్తెవి. చెప్పండి. లేకపోతే నువ్వు కాదు. వెరీ గుడ్. 15 చాలా ఇష్టమైన వచనం, అందరికీ ఇష్టమైన వచనం. ఈ వచనం నచ్చని వాడంటూ ఎవడు ఉంటాడు. For you did not receive the spirit of bondage to fear again, but you have received the spirit of adoption, by whom we cry, Abba Father. నిన్ను యేసుక్రీస్తు ఈరోజు రక్షించి నిన్ను విడిపించి, అవునా, నిన్ను తన రక్తము చేత నీకు ఏ అధికారం ఇచ్చిండు? తనని అబ్బా తండ్రి అని పిలిచే అధికారం ఇచ్చిండు. అబ్బా తండ్రి, వావ్, డాడీ, పప్పా, నాన్న అని పిలిచే అధికారం. నువ్వు ఆయన్నే పిలవచ్చు, ఒక దైవజనుడిని పిలవాల్సిన అవసరం లేదు. దేవుడినే డైరెక్ట్గా పిలవచ్చు. అబ్బా తండ్రి అని ఆ దేవుడినే నువ్వు డైరెక్ట్గా పిలవచ్చు. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. అబ్బా తండ్రి అని పిలిచే అథారిటీ నీకు ఇచ్చిందంటది. ఎవరిని పిలవాల్సిన అవసరం, దేవుడినే డైరెక్ట్గా పిలవచ్చు. దిస్ ఇస్ ద లవ్ గాడ్ ఈస్ హ్యావింగ్ ఫర్ యూ. ఇలాంటి ప్రేమ దేవుడు నీ కొరకు కలిగించి ఉన్నాడు. 16వ వచనం, ద స్పిరిట్ హిమ్సెల్ఫ్ బేర్స్ విట్నెస్ విత్ అవర్ స్పిరిట్ దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క పిల్లలుగా మీరు ఉండాలంటే దేవుని ఆత్మ మీకు సాక్ష్యం అంట. దేవుని ఆత్మలో ఎంతమంది ఉన్నారు? లేరా? అయితే మీరు శరీరంలో ఉన్నారా? డౌటే, పరలోకం అనండి. మీ ఆత్మనే మీరు దేవుని యొక్క బిడ్డలు అన్నదానికి సాక్ష్యము. మీ ఆత్మీయ ఫలాలు, ఆత్మీయ వరాలే దేవుని యొక్క బిడ్డలు అని చెప్పడానికి సాక్ష్యము. ఈరోజు నీ జీవితంలో ఆత్మీయ వరాలు ఉండి ఫలాలు లేకపోయినా, ఫలాలే మెయిన్ దాని సెన్సెస్. ఆ ఫలాలు లేదనుకో కథం, దుకాణం బంద్ అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఫలాల గురించి ప్రార్థన చేయండి, వరాల గురించి కూడా చేయండి. వరాలతో నిండి ఉండాలి మీరు, అగ్నితో నిండి ఉండి. ఫలాల గురించి కూడా చేయండి. ఫలాలు కూడా చాలా ముఖ్యం, ఆత్మీయ ఫలాలు కూడా చాలా ముఖ్యం. రైట్, ఆఖరి వచనం ముగించేద్దాం. అండ్ ఇఫ్ ద చిల్డ్రన్ దట్ హైర్ ఆఫ్ గాడ్ అండ్ జాయింట్ హైయర్స్ విత్ క్రైస్ట్, if indeed we suffer with him, that we may also be glorified together. యేసుక్రీస్తులో నువ్వు కలిసిపోయినప్పుడు, అవునా, యేసుక్రీస్తులో ఎప్పుడైతే మీరు అందరు కలిసిపోతారో ఏం జరుగుతుందో తెలుసా? యేసుక్రీస్తుతో బాధపడతా ఉంటే యేసుక్రీస్తుతో పాటు మహిమ పొందుకుంటారట. ఆత్మ కొరకు నువ్వు బాధలో ఉన్నావా? ఆత్మ కొరకు నువ్వు దుఃఖంలో ఉన్నావా? ఆత్మ కొరకు నువ్వు మహిమ పొందుకుంటావు. హల్లెలూయా. దేవుడు మీ అందరికీ ఆ మహిమని ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఈరోజు మీరందరూ మహిమలో ప్రవేశించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థిద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. రాజుల రాజా, ప్రభుల ప్రభు, అతి త్వరలో రానే ఉన్న దేవుడవు తండ్రి, నీకే వందనం. ఈ రోజు నుంచి మేము ఆత్మలో ఉంటాం. ఆత్మీయ ఫలాలు, ఆత్మీయ వరాలు మన నుంచి బయటకు ఉంటాయి. ఈ పాపపు, ఈ చెడు గుణాలు, శరీర గుణాలు యేసు నామములో కాల్చేయండి అయ్యా, కాల్చేయండి. మా శరీరంలో ఉండొద్దు, ఈ తలంపులు ఉండొద్దు. సైతానుడు ఏదున్నా సరే ప్రభు మీ పాదాల ముందు పెట్టి మేము తీసివేస్తున్నాం తండ్రి. మేము ఆత్మీయ ఫలాలు, వరాలతో నింపి ఉంటాం. దేవుని యొక్క ప్రేమతో, అగ్నితో, దయతో, శక్తితో మేము ఉంటాం తండ్రి. గొప్ప గొప్ప కార్యాలు, పెద్ద దేవుడు తండ్రి, నీవు పెద్ద పెద్ద కార్యాలు మా జీవితంలో చూస్తాం. అసాధ్యమైనది సాధ్యంగా మారుస్తాము. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మా కుటుంబం తలకిందులుగా మారుతుంది. ఆశీర్వాదం లేని జీవితం ఆశీర్వాదమైన జీవితంగా మారుతుంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మతో నింపండి తండ్రి. ఆ పరిశుద్ధాత్మలో మేము ఉండి ఆశీర్వాదంలో ప్రవేశించాలయ్యా. ఆశీర్వాదం కారణంగా మార్చిన దేవానికి స్తోత్రం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన ఆ ఫాదర్ who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all kinds of evil. For thine is your kingdom, power and glory forever and ever. Amen. Grace of Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with us all forever and ever. Amen, amen, amen. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. పీస్ బీ విత్ యూ ఆల్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అందరూ కూడా ధ్యానించండి, సిలువ పైన ధ్యానించండి, ఆత్మలో ఉండడం నేర్చుకోండి. ఆత్మలో ఉండండి. రైట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళీ రేపు పొద్దున 7:30 కలుసుకుందాం. ఆమెన్.